హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సి లాంగ్వేజ్లో ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ని నేర్చుకుందాం. ఒకటి ఇఫ్ స్టేట్మెంట్, ఇంకోటి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇవి మనకి ప్రోగ్రాంలో డెసిషన్ మేకింగ్కి యూజ్ చేస్తాం. ఒక కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ ఫాల్స్ అయితే ఇంకో బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ మనం స్టేట్మెంట్ సింటాక్స్ని అర్థం చేసుకుందాం. తర్వాత మనం స్టేట్మెంట్ ఫ్లో చార్ట్ని చూద్దాం. ఆ తర్వాత ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ని నేర్చుకుందాం. మనం ఇఫ్ స్టేట్మెంట్తో స్టార్ట్ చేద్దాం. ఇఫ్ స్టేట్మెంట్లో మనం మేజర్గా 3 పార్ట్స్ని గుర్తుంచుకోవాలి. ఒకటి ఇఫ్ అనే కీవర్డ్, ఇంకోటి ఇఫ్ పక్కన ఉన్న కండిషన్, ఇంకోటి బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం యూజ్ చేసే కర్లీ బ్రేసెస్. అంటే ఇఫ్ పక్కన ఉన్న కండిషన్ ఒకవేళ ట్రూ అయిందంటే ఈ ఫ్లవర్ బ్రేసెస్లో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందని అర్థం. ఈ ఫ్లో చార్ట్ని చూసి మనం ఇఫ్ సింటాక్స్ని ఇంకా బాగా అర్థం చేసుకుందాం. మనం మేజర్గా డిస్కస్ చేసిన 3 పార్ట్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఒకటి ఇఫ్ కీవర్డ్, ఇంకోటి కండిషన్, ఇంకోటి మనకి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే మనకి ఆ స్టేట్మెంట్స్ రన్ అవుతాయి అండ్ కోడ్ టెర్మినేట్ అయిపోతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే కోడ్ డైరెక్ట్గా టెర్మినేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సింటాక్స్ని అర్థం చేసుకుందాం. మనకి ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయి మెయిన్గా. ట్రూ అయితే ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక బ్లాక్ ఉంటుంది, ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంకో బ్లాక్ ఉంటుంది. మనం ఆల్రెడీ ఇఫ్ కండిషన్ని నేర్చుకునేటప్పుడు మనకి ఒక బ్లాక్ అర్థమైంది, అంటే అది ట్రూ బ్లాక్ అనమాట. ఒకవేళ ఫాల్స్ అయితే మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎల్స్ బ్లాక్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఫ్లో చార్ట్ని అర్థం చేసుకుందాం. మనకి మేజర్గా డిస్కస్ చేసిన 2 పార్ట్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఒకటి ఇఫ్ పార్ట్, ఇంకోటి ఎల్స్ పార్ట్. మనకి కండిషన్ ట్రూ అయిందంటే ఈ స్టేట్మెంట్స్ రన్ అవుతాయి, ఒకవేళ ఫాల్స్ అయిందంటే ఈ బాటమ్ స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. మనం సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో ఇఫ్ స్టేట్మెంట్స్ని అలానే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ని అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో ఇఫ్ స్టేట్మెంట్ని అర్థం చేసుకుందాం. మనం ఆల్రెడీ ఆపరేటర్స్లో నేర్చుకున్న డబుల్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేసి ఇఫ్ కండిషన్ని ఇంకా బాగా అర్థం చేసుకుందాం. లైక్ ఫస్ట్ మనం ఒక వాల్యూని అసైన్ చేద్దాం. ఇంటీజర్ x ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఇఫ్ పక్కన కండిషన్లో మనం x డబుల్ ఈక్వల్స్ టు 1 అయితే నాకు అవుట్పుట్లో ఇక్కడ ఏం రాస్తే దాన్ని ప్రింట్ చేయని చెప్తా. లైక్ ఏ ఫంక్షన్తో? ప్రింట్ఎఫ్ ఫంక్షన్తో. లైక్ ఒక ప్రింట్ఎఫ్ ఫంక్షన్ రాశాను, దాంట్లో ట్రూ అని ప్రింట్ చేస్తున్నా. మనకి ఒకవేళ x డబుల్ ఈక్వల్స్ టు 1 అయితే మనకు ఆల్రెడీ x వాల్యూ 1. అంటే ఇఫ్ స్టేట్మెంట్ ఏం చెక్ చేస్తుంది? 1 డబుల్ ఈక్వల్స్ టు 1 విచ్ ఈస్ ట్రూ. అంటే అవుట్పుట్లో మనకి ఏమని రావాలి? ట్రూ అని రావాలి. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకి అవుట్పుట్లో ట్రూ అని వచ్చింది. ఒకవేళ x వాల్యూ మనం చేంజ్ చేసి 2 అని ఇద్దాం. ఇప్పుడు ఏం ప్రింట్ అవుద్దో చూద్దాం. మనకి ఏమీ ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే మనం ఓన్లీ x వాల్యూని చెక్ చేస్తున్నాం. లైక్ x డబుల్ ఈక్వల్స్ టు 1 అయితే మనకి అప్పుడు ప్రింట్ అవుద్ది. ఒకవేళ x వాల్యూ ఇంకేదైనా వాల్యూ ఉంటే మనకి ప్రింట్ అవ్వదు. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని చూద్దాం. లైక్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే మనం ఆల్రెడీ ఇంటీజర్ వాల్యూ x ఈక్వల్స్ టు 2 అని ఇచ్చాం. సో మనకు అవుట్పుట్లో ఏమీ ప్రింట్ అవ్వలేదు. అంటే ఎల్స్ అనే బ్లాక్ని యూజ్ చేసి మనం ఒకవేళ ఫాల్స్ అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేయని చెప్తాం. లైక్ ఫాల్స్. మనకి x వాల్యూ 2 ఉంది, అలానే మనం చెక్ చేస్తున్న కండిషన్ x డబుల్ ఈక్వల్స్ టు 1 అంటే 2 డబుల్ ఈక్వల్స్ టు 1 విచ్ ఈస్ ఫాల్స్. అంటే మనకి ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అంటే ప్రింట్ఎఫ్ మనకి ఏం ప్రింట్ చేయాలి? ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకి ఫాల్స్ అని వచ్చింది. ఇప్పుడు x వాల్యూ 1కి చేంజ్ చేద్దాం. సో మనకి ట్రూ అని వచ్చింది. లైక్ ట్రూ అయితే ఇఫ్ కండిషన్ వర్క్ అవుతుంది, ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ స్టేట్మెంట్ వర్క్ అవుతుంది.